ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నారని 30వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జక్కం రవి అన్నారు. ఈ మేరకు 30వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి జక్కం రవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు బీఆర్ఎస్ హయాంలో భూపాలపల్లి పట్టణంలో జరిగిన అభివృద్ధిని గురించి వివరించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులు ప్రజల్లోకి వెళుతున్నారు కానీ గత 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏం చేశారో చెప్పట్లేదన్నారు. భూపాలపల్లికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టినట్లు తెలిపారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కారుణ్య నియామకాలు లేవన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కూడా ఎవరిని బెదిరింపులకు గురి చేయలేదని, అయితే కాంగ్రెస్ మాత్రం అభ్యర్థులను వారి వెంట తిరిగే నాయకులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాను నిత్యం ప్రజల్లో ఉండే నాయకుణ్ణి అని, 30వ వార్డు ప్రజలు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా అన్నారు. ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ గతంలో చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి, మా సార్ గండ్ర వెంకటరమణారెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి చెప్పుకుంటున్నారు తప్పితే గత 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందనే దాని మీద వాళ్ళకు కూడా స్పష్టత లేదు. అసలు ఏం అభ్యర్థి తిరుగుతాడు తప్పితే అభ్యర్థి 2 సంవత్సరాల నుండి ఏం చేసిండు అనేది చెప్తలేడు. ఒకటి ఏంటిదంటే ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 30 వార్డులకు గాను 30 వార్డులు ఒక విజన్తోనే అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మా గండ్ర వెంకటరమణారెడ్డి గారు. ప్రతి ఒక్క కౌన్సిలర్ను ఆ రోజు ఏ ఒక్కరు కానీ ఏ పార్టీ చూలే, బీజేపీయా, ఇది సిపిఐయా, ఇది కాంగ్రెసా, లేకుంటే సింహం గుర్తా అని చూలే, 30 వార్డులు సమగ్రంగా అభివృద్ధి చెందుతూనే భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని ఆ రోజు 30 వార్డులకు సమగ్రంగా నిధులు కేటాయించి ఈ అభివృద్ధి చేసిందంటే ఈరోజు భూపాలపల్లి ఇంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు మా రమణారెడ్డి సార్ చేసినటువంటి అభివృద్ధి తప్పితే ఈరోజు గత 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు చేసినటువంటి అభివృద్ధి ఏంటిదో ఒకసారి శ్వేతపత్రం విడుదల చేస్తే తెలుస్తుంది. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, 30వ వార్డు ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందంటే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అదేవిధంగా వాటర్ సమస్య కానీ లేకుండా ఉన్నదంటే ఆ రోజు మాడ హరీష్ రెడ్డి గారు మా రమణారెడ్డి సార్ను ద్వారా తీసుకొచ్చిన నిధులతోనే ఈ అభివృద్ధి జరిగింది తప్పితే ఈ 2 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి ఏం లేదు. ఒకటే చెప్తున్నా నేను, ఒకటి ఏంటిదంటే అభివృద్ధి ఎవరు చేసింది అనేది చూడండి. గతంలో మా ప్రభుత్వంలో మరి మన సింగరేణి కార్మికులకు కారుణ్య నియామకాల ద్వారా పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడం జరిగింది. ఎన్నో కుటుంబాలు దాంతో లాభపడ్డాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే కార్మికుల కారుణ్య నియామకాలు లేవు, అదేవిధంగా డిస్మిస్లు ఎక్కువైనాయి. ఈరోజు చాలా కుటుంబాలలో ఇదొక మనోవేదన ఉన్నది. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుని బాధపడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మా కొడుకుకో కూతురుకో ఉద్యోగం వస్తాయని చెప్పి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఉద్యోగాలు రాక వాళ్ళ ఇంట్లో పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, గతంలో జరిగిన అభివృద్ధి ఏంటిది, ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటిది. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా మేము ఎవరిని బెదిరింపులకు గురి చేయలే. ఈరోజు వచ్చి వీళ్ళు 2 సంవత్సరాలు కాకముందే ప్రతి వార్డులో అభ్యర్థులను బెదిరింపులకు గురి చేయడం, అభ్యర్థులు ఏం చేస్తున్నారో, వాళ్ళ స్థితిగతులు ఏంటి అని కూపీలాగడం, అదేవిధంగా అభ్యర్థులతో తిరుగుతున్నటువంటి వ్యక్తులను, ప్రజలను కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఒక్కసారి ఆలోచించండి, మేము ఎంత ప్రేమపూర్వకంగా వ్యవహరించినాం. ఈరోజు మీ పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు మీరు కూడా చూడండి. అదేవిధంగా ఈరోజు జిల్లా పరిస్థితి కూడా తీసుకున్నట్టయితే భూపాలపల్లి జిల్లా ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే జిల్లాలు పునర్వ్యవస్థీకరించాలని అంటున్నారు. ఒకవేళ కనుక భూపాలపల్లి జిల్లా కనుక పోతే మనం గత 20 ఏళ్ల క్రితం భూపాలపల్లి పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఆ విధమైన పరిస్థితికి చేరుతాం. మనం 20 ఏళ్ల క్రితం మన జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనం కూడా ఆ విధంగా అవుతుంది. జిల్లా తీసేయడం ద్వారా ఎస్పీ ఆఫీస్ పోతుంది, కలెక్టర్ ఆఫీస్ పోతుంది. భూపాలపల్లిలో ఉన్నటువంటి పూర్తి స్థాయి ఆఫీసులు పోయి ఏమీ లేకుండా అగమ్య గోచరంగా తయారవుతుంది. జిల్లా ఈరోజు ఇక్కడ నుండి తీసివేయబడితే మనకు గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా మంచి ఆలోచనతోని జిల్లాలు చేసి దానికి మన తెలంగాణ సృష్టికర్త అయినటువంటి జయశంకర్ గారి సార్ పేరు పెట్టినలో ఈరోజు దీన్నే తీసేస్తా అని అంటున్నారు. ఒకవేళ కనుక జిల్లా తీసేస్తే ఈరోజు మనకు ఇక్కడ 10,000 ఉన్నటువంటి ధర, గజం ధర ఆ రోజు 1000కి కూడా కాదు, కొనే పరిస్థితి కూడా ఉన్నది. ఎంతోమంది ఎన్నో ఆశలతోని పిల్లల పెళ్ళిళ్ళకనో చేస్తే వాళ్ళు ఏదో
రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్తోనో భూములు కొనుక్కున్న పరిస్థితి ఉన్నది, ఇండ్లు కట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది కుటుంబాలు కిరాయిలకు ఇచ్చిన పరిస్థితి కూడా ఉన్నది. ఈ రోజు కనుక జిల్లా పోతే మనము కిరాయి తీసుకునే పరిస్థితి ఉండదు. మన ఇల్లు కూడా ఒకవేళ అమ్ముదామని మన అవసరాలకు ఏమైనా అమ్ముదామంటే కొనేటోళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఆఫీసులు అన్నీ పోయిన తర్వాత మన పరిస్థితి ఇట్లా ఉంటుంది. మనం ఏ విధమైన పరిస్థితిలో ఉంటాం. గతంలో ఒక 25 సంవత్సరాల క్రితం భూపాలపల్లి ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా తయారవుతుంది. ఒక్కసారి ఆలోచించండి అమ్మ. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. 30వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మాడ హరీష్ రెడ్డి మీ పట్ల ఎలా అయితే వ్యవహరించిండో అదేవిధంగా వ్యవహరిస్తా. మీ పట్ల అంత సానుకూలంగా ఉంటా. ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి, నేను తీర్చే వ్యక్తిని. ఎందుకంటే నేను గతంలో 2 సార్లు వార్డు మెంబర్గా చేసిన అనుభవం ఉన్నది. అదేవిధంగా ఒకసారి కౌన్సిలర్గా చేసినటువంటి అనుభవం ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో మీకు నేను సమయం కేటాయించిన వ్యక్తిని. ఒక్క ఫోన్ చేస్తే మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని. ఎందుకంటే నాకు ఎలాంటి ఉద్యోగం లేదు. మీరు ఉద్యోగానికి పోతే 8 గంటలు అక్కడనే ఉంటాడు, వీడికి అందుబాటులో ఉండని పరిస్థితి ఉంటుంది. నాకు ఎలాంటి ఉద్యోగం లేదు. మీకు పూర్తి స్థాయిలో నేను అందుబాటులో మీకుంటా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. రెడ్డి కాలనీని 30 వార్డులలో ఒక అద్భుతమైన కాలనీగా తీర్చిదిద్దకుంటే నన్ను మీరు గల్ల పట్టుకొని అడగచ్చు.